the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్. ఈ కమిషన్కి గడిచిన 4 ఏళ్లలో దాదాపు 47,000 ఫిర్యాదులు వచ్చినాయంట. సో ఈ టాపిక్ ఏంటో చూద్దాము. ఫస్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, ఇది వార్తల్లోకి వచ్చింది. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, ఏదైనా ఒక రాజ్యాంగబద్ధ సంస్థ వార్తల్లోకి వచ్చింది అంటే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఏ నిబంధన, ఏ ఆర్టికల్ ఆ కమిషన్ గురించి లేదా ఆ సంస్థ గురించి తెలుపుతుందో మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం. సో రాజ్యాంగంలో ఆర్టికల్ 338, గుర్తుంచుకోండి 338, ఆర్టికల్ 338 నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ గురించి తెలుపుతుంది, జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్. అదే షెడ్యూల్ తెగల కమిషన్ గురించి అయితే ఆర్టికల్ 338A క్యాపిటల్ ఏ తెలుపుతుంది. సో ఇక్కడ మనము షెడ్యూల్ కులాల కమిషన్ గురించి చూద్దాము. సో రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ సంస్థకి గడిచిన లాస్ట్ 4 ఇయర్స్లో దాదాపు 47,000 ఫిర్యాదులు వచ్చినాయి అంట. 47,000 ఫిర్యాదులు దేని గురించి? ఎస్సీలపై జరుగుతున్న దాడుల గురించి. మరి ఈ సమాచారం ఎలా ఈరోజు వార్తల్లోకి వచ్చిందంటే పీటీఐ వారు, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారు ఇటీవల ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆర్టీఐ యాక్ట్ అంటాం కదా, ఏ సంవత్సరం? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఆధారంగా సమాచారాన్ని సేకరించడం జరిగింది. సో ఇదేంటో చూద్దాము. గడిచిన 4 ఏళ్లలో జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, ఎస్సీ కమిషన్కు 47,000కు పైగా ఫిర్యాదులు అందినాయి అంట. వాటిలో దళితులపై దౌర్జన్యాలు, భూ వివాదాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా వస్తున్నాయంట. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పీటీఐ దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడైనాయి. దాని ప్రకారం 2020-21లో 11,917 ఫిర్యాదులు, 2021-22లో 13,964 ఫిర్యాదులు, 2022-23లో 12,402 ఫిర్యాదులు, 2024లో ఇప్పటి వరకు 9,550 ఫిర్యాదులు అందినాయి అంట. సో ఎస్సీలపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాడులు, వీటికి సంబంధించి కంప్లైంట్స్. దీనిపై నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ చైర్పర్సన్ ప్రస్తుతం ఎవరున్నారు, కిషోర్ మక్వానా గారు మాట్లాడుతూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడానికి రాష్ట్రాల కమిషన్లను వచ్చే నెల నుంచి సందర్శిస్తామని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇక ఎస్సీలకి సంబంధించి అనుకోండి, లేదంటే భారతదేశంలో అంటరానితనం నిషేధం అని చెప్పడానికి దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 17వ ఆర్టికల్, 17th ఆర్టికల్, పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రాథమిక హక్కుల గురించి చెప్తుంది కదా, అలా ప్రాథమిక హక్కులో ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి చెప్తుంది. సో దీన్ని అమలు చేయడానికి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ 1955, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1976 అండ్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ SC/ST యాక్ట్ అంటాం 1989, ఇవి అమల్లో ఉన్నాయి. వీటిని గుర్తుపెట్టుకోండి, లింక్ చేసుకోండి ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క విధంగా. ఓకేనా? నెక్స్ట్, విదేశీ పర్యాటకులు పెరిగారట భారతదేశంలో. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు రీసెంట్గా రిలీజ్ చేసిన గణాంకాలు మనందరికీ తెలుసు. సెప్టెంబర్ 27th వరల్డ్ టూరిజం డే. ఈ మధ్యకాలంలో మినిస్ట్రీ ఆఫ్ టూరిజంకి సంబంధించి ఇంపార్టెంట్ డే. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విదేశీ పర్యాటకులు భారతదేశంలో పెరిగినట్ట ఈ ఏడాది ఇప్పటి వరకు, జనవరి నుండి. సో ఈ ఏడాది మొదటి 6 నెలలు, జనవరి నుంచి జూన్ వరకే 6 months మన దేశానికి వచ్చిన పర్యాటకుల్లో ఎక్కువగా బంగ్లాదేశ్ వాసులే కావడం విశేషం అంట. వారు 21.55% మంది కాగా ఆ తర్వాతి స్థానంలో 17.56%తో అమెరికా, 9.82%తో యూకే, 4.5%తో కెనడా నిలిచింది అంట. సో ఇక్కడ చూడండి, ఈ విదేశీ పర్యాటకుల్లో అత్యధికంగా సెలవులు గడపడానికి, మానసిక ఉల్లాసానికి వచ్చిన వారే 46.11%, వృత్తి వ్యాపార అవసరాల మీద వచ్చిన వారేమో 10.8%, పురుషులు 57.43%, మహిళలు 42.56%. ఇక వైద్య అవసరాలు అంటే మెడికల్ టూరిజం అని చెప్పేసి రీసెంట్గా మనం డిస్కస్ చేసాం కదా, లాస్ట్ క్లాస్ అనుకోండి, చూడండి. సో ఆ పర్పస్లో భాగంగా 7.8%. విదేశీ పర్యాటకుల ద్వారా లాస్ట్ 6 monthsలో వచ్చిన విదేశీ మారక ద్రవ్యం భారతదేశానికి 1,27,628 కోట్ల రూపాయలు. 2023 జనవరి జూన్ మధ్యనేమో ఇది ఏ విధంగా ఉందంటే 1,01,000
774. గుర్తుంచుకోండి. ఇటువంటి అఫీషియల్ స్టాట్స్, ఇన్ఫోగ్రాఫిక్స్ ఏవైతే ఉంటాయో వీటి చూడండి. అండ్ అవయవ దాత, సో ఆర్గన్ డొనేషన్స్లో మహిళలే ఎక్కువగానే ఉన్నారంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అవయవ దానంతో చిరంజీవులుగా నిలిచిపోయి మరో 4 జీవితాల వెలుగు నింపే దాతలు ప్రతి ఏటా పెరుగుతున్నారు భారతదేశంలో. దేశంలో 2019లో 12,666 అవయవదానాలు జరగగా 2023లో ఈ సంఖ్య 18,378కి పెరిగిందంట. 2023లో మొత్తం అవయవదానం చేసిన వారి సంఖ్య 16,542 కాగా జరిగిన మొత్తం అవయవదానాల సంఖ్య 18,378. సో బతికి ఉండి అవయవదానం కోసం చేసిన వారిలో మహిళలే ఎక్కువ కావడం విశేషం. మహిళల సంఖ్య అవయవదానం విషయంలో 9,784 కాగా పురుషుల సంఖ్య వచ్చేసి 5,651. సో మరణించాక అవయవదానం చేసిన వారేమో 1,099 మంది. సో 2023లో అత్యధికంగా 13,426 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు, 4,491 కాలేయ ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగినాయి. గుండె మార్పిడి 221 మందికి జరగగా ఊపిరితిత్తుల మార్పిడి 197 మందికి జరిగాయంట. రాష్ట్రాల వారీగా చూస్తే తాము మరణిస్తూ మరో 4 జీవితాన్ని ఇచ్చిన వారు తెలంగాణలో ఎక్కువనంట. మనం నోటో ఆర్గన్ డొనేషన్ గురించి గతంలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కూడా క్వశ్చన్ అడిగారు. అక్కడ 252 మంది అవయవదానం చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో 178 మందితో తమిళనాడు, కర్ణాటక, 148 మందితో మహారాష్ట్ర, 146 మందితో గుజరాత్, 66 మందితో ఢిల్లీ, 41 మందితో ఆంధ్రప్రదేశ్ నిలిచినాయంట. ఇది ఇంపార్టెంట్ స్లైడ్, గుర్తుపెట్టుకోండి. మీకు నేను మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఇటువంటివి. అండ్ పిఎం గతిశక్తి ప్రాజెక్ట్ లాస్ట్ 2 ఇయర్స్గా మనం వింటున్నాం. భారతదేశంలో మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి రోడ్ నెట్వర్క్ కానీ, రైల్ నెట్వర్క్ కానీ ఇలా, ఓకేనా. సో 15.39 లక్షల కోట్లతో 208 గతిశక్తి ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి అంట. సో పిఎం గతిశక్తి కింద ఇప్పటిదాకా 15.39 lakh crores-తో 208 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సిఫార్సు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 101 రోడ్లు, 73 రైల్వే నెట్వర్క్స్ అండ్ 12 పట్టణాభివృద్ధి, 4 చమురు గ్యాస్ ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. ఇతర రంగాల్లో మిగిలిన ప్రాజెక్టులు ఉన్నాయి. దేశ మౌలిక వసతులతో పాటు పలు రంగాల్లో వేగవంత వృద్ధి సాధించేందుకు 3 ఏళ్ల కిందట చేపట్టిన పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనుకున్నట్టుగానే విప్లవాత్మక మార్పుకు చుక్కానిగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పేర్కొన్నారు. గుర్తుంచుకోండి, పిఎం గతిశక్తి గురించి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అండ్ సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్, భారత నైపుణ్య సంస్థ అని చెప్పొచ్చు, భారతీయ నైపుణ్యాల సంస్థ అని చెప్పొచ్చు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మహారాష్ట్రలోని ముంబైలో దీన్ని ప్రారంభించడం జరిగింది. మొదటిసారి అని చెప్పుకోవచ్చు. భారతీయ నైపుణ్యాల సంస్థను ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్కడ ప్రారంభించారు, ఏ రాష్ట్ర పర్యటనలో భాగంగా అంటే మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోండి. భారతీయ యువతను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో సమ్మిళితం చేయడానికి, వారికి ఉద్యోగ అవకాశాలను పెంచడానికి మరియు భారతదేశాన్ని గ్లోబల్ స్కిల్ హబ్గా మార్చడానికి ఈ భారతీయ నైపుణ్యాల సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ అనేది ఉపయుక్తంగా ఉంటుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేషన్ సందర్భంగా తన మాటల్లో చెప్పడం జరిగింది. అండ్ ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనాయి అంట. సో ఈ సంవత్సరం బడ్జెట్లో మనం ఈ టాపిక్ విన్నాము. సో కేంద్ర ప్రభుత్వం 2024 బడ్జెట్లో ప్రకటించిన ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ కింద అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ శనివారం నుండి ప్రారంభమైంది. మన దేశంలోని 500 అగ్రగామి కంపెనీల్లో 12 నెలల పాటు ఇంటర్న్షిప్ చేసేందుకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. దానివల్ల అభ్యర్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ఉపాధి పొందడం సులువు అవుతుంది. సో ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. సో ఇంటర్న్షిప్ సంబంధించి అప్డేట్. ఈ ఇంటర్న్షిప్ కోసం ఆధార్ బయోడేటాతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంట. ఎంపికైన వారికి 12 నెలల పాటు 5,000 చొప్పున అందిస్తారు. ఏకకాల గ్రాంట్ కింద 6,000 కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. 21 నుండి 24 ఏళ్ల వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులంట. అండ్ 90 సెకండ్లలోనే గమ్యస్థానానికి ప్రపంచంలోనే అతి తక్కువ దూరం ప్రయాణించే విమానం అనే అంశము. సో 90 సెకండ్లలోనే అంటే 1.5 మినిట్లోనే. సో ఏంటో చూడండి. విమానాలు కేవలం సుదూర ప్రాంతాలకే సేవలు అందిస్తాయి అనుకుంటే పొరపాటే. స్కాట్లాండ్లోని కొన్ని విమానాలు కేవలం 1.5 నిమిషాల్లోనే తమ విమానాన్ని పూర్తి చేస్తున్నాయి. సో ప్రపంచంలో అతి తక్కువ దూరం అంటే షార్టెస్ట్ డిస్టెన్స్, సూపర్లేటివ్గా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓర్క్నీ దీవుల్లో వెస్ట్రే అండ్ పాపా వెస్ట్రే ప్రాంతాల మధ్య దూరం కేవలం 1.7 మైల్స్. వాటి మధ్య కనెక్టివిటీ కోసం ఈ విమానం అనేది ప్రారంభించడం జరిగింది రీసెంట్గా.
విమానం టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు 90 సెకండ్స్ 1.5 మినిట్ మాత్రమే పడుతుందంట. గుర్తుంచుకోండి. ఓకే, ఇందుకోసం వాడే చిన్న విమానాల్లో కేవలం 10 ప్యాసింజర్ సీట్లు మాత్రమే ఉంటాయి. సో ఏం లేదు, ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది అతి తక్కువ దూరం ప్రయాణించే విమానం ఏ దేశంలో అంటే స్కాట్లాండ్ అని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ఓర్క్నీ ఐలాండ్స్ ఇటీవల వార్తల్లోకి వచ్చినాయి ఎక్కడంటే స్కాట్లాండ్. అండ్ స్టార్షిప్ ప్రయోగం విజయవంతం అనే అంశం. సో స్టార్షిప్ ప్రయోగము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతరిక్ష పరిశోధనలో మరో నూతన ప్రయోగం విజయవంతంగా ఆవిష్కృతమైంది. ఎలాన్ మస్క్ అధిపతిగా ఉన్న స్పేస్ ఎక్స్ చేపట్టిన స్టార్షిప్ 5వ ప్రయోగం రీసెంట్గా విజయవంతంగా ముగిసింది. నిన్నటి రోజున ఆదివారం ఉదయం టెక్సాస్ దక్షిణ తీరం నుంచి దీన్ని ప్రయోగించారు. భారీ రాకెట్ ప్రయోగించగా అందులో 2 దశలు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, స్టార్షిప్ ఎవరికి సంబంధించింది? ఎలాన్ మస్క్ సంబంధించి. ఓకేనా, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ తన ప్రయోగాన్ని కొనసాగించి హిందూ మహాసముద్రంలో విజయవంతంగా దిగింది. చంద్రుడు అంగారకుడిపై యాత్రలకు వీలుగా స్పేస్ ఎక్స్ వీటిని రూపొందించింది. పర్పస్ ఏంటో చూడాలి. సో చంద్రుడు అంగారకుడిపై పరిశోధనల కోసం స్టార్షిప్ ఏ సంస్థ చూడండి సరిపోతుంది. ఇక ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక సంఘం అంటాము, రాజ్యాంగబద్ధ సంస్థ, ఆర్టికల్ 280. సో ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మన తెలుగు రాష్ట్రానికి 988 కోట్లు నిధులు రావడం జరిగిందంట. సో ఢిల్లీ 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఏపీ గ్రామీణ సంస్థలకు 988.7 కోట్లు విడుదల చేసింది. సో ఆర్థిక సంఘము ఇందులో అన్టైడ్ గ్రాంట్స్ కింద 395.5 కోట్లు అండ్ టైడ్ గ్రాంట్స్ కింద 593.2 కోట్లు ఇచ్చింది. ఈ మొత్తం 9 జెడ్పీలు, 615 మండలాలు, పంచాయతీలు అండ్ 12,853 గ్రామ పంచాయతీలకు దక్కుతాయంట. అన్టైడ్ గ్రాంట్స్ను రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో పొందుపరిచిన 29 అంశాలు. 29 అంశాలు అంటే ఎక్కడ ఉంటాయి మీకు? రాజ్యాంగంలో షెడ్యూల్స్ ఉంటాయి. 12 షెడ్యూల్లో 11వ షెడ్యూల్. సో 73rd అమెండ్మెంట్ ద్వారా చేర్చారు. అక్కడ 29 అంశాలు ఉంటాయి కదా, అంటే గ్రామీణ జాబితా అని చెప్పొచ్చు. పంచాయతీరాజ్ జాబితా అవసరాల కోసం వీటిని కేటాయించడం జరుగుతుంది. అండ్ విజయనగరం, సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం డిస్టిక్లో ప్రతి ఏటా కూడా మనం చూసే ఒక చారిత్రాత్మక వేడుక, పూసపాటి వంశీయులు ప్రత్యేకంగా నిర్వహించే ఒక ఫెస్టివల్ అని చెప్పొచ్చు, ఒక జాతర అనొచ్చు, ఉత్సవాలు, సిరిమానోత్సవం అని చెప్పేసి పైడితల్లి అమ్మవారి జాతర. సో నిన్నటి రోజున ప్రారంభమైంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు తోలేళ్ళ ఉత్సవం అనేది జరిగింది. అండ్ రేపటి రోజున ఈ ఘట్టం, సో పైడితల్లి అమ్మవారి జాతరలో మెయిన్ కీలక అంశం సిరిమానోత్సవం అనేది జరగబోతోంది. సో ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సంబరాల్లో భాగంగా విజయనగరం ఉత్సవాలు నిన్నటి రోజున ప్రారంభమైనవి. ఇక్కడ ఈరోజు వచ్చేసి తోలేళ్ళ ఉత్సవం, రేపటి రోజున కీలక ఘట్టం సిరిమాను పైన సో చూడడం కానీ మనం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిపైన అడుగుతారు. గంగమ్మ జాతర తిరుపతి, పైడితల్లి అమ్మవారి జాతర విజయనగరం, ఏ వంశీయులు, ఇటువంటి అడుగుతారు. అండ్ గ్రామాల అభివృద్ధికి తొలి అడుగు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ అనే అంశం చూస్తున్నాము. కంకిపాడులో పల్లె పండుగకు ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హాజరు కాబోతున్నారు. సో రాష్ట్రంలో గత 5 ఏళ్ళు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామాల అభివృద్ధికి ఈ రోజున సోమవారం రోజున అడుగు పడింది. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా 4,500 కోట్లతో చేపట్టే 30,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాల్గొననున్నారు. సో కంకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కన మైదానంలో ఈ కార్యక్రమం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఎక్కడ శంకుస్థాపన చూడండి ఎగ్జామినేషన్లో. అండ్ లాస్ట్ ఆగస్టు 23 కూడా గుర్తుంచుకోండి. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా వరల్డ్ రికార్డ్స్లో కూడా చోటు సంపాదించుకోవడం జరిగింది. అండ్ వార్తలు నిలిచిన ఒక పుస్తకం, ఇటీవల వార్తలకు వచ్చిన అన్లీష్డ్ అనే పుస్తకం ఎవరికి సంబంధించింది అంటే బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్కి సంబంధించిన పుస్తకము. అందులో తనకు ఒక క్లోజ్ ఫ్రెండ్గా నరేంద్ర మోదీ గారిని వ్యక్తపరిచారు. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు నిలిచిన పుస్తకం అన్లీష్డ్ ఎవరికి సంబంధించిందంటే బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్. ఓకేనా, సో ఇవి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు ర్యాపిడ్గా చూస్తే 4 ఏళ్లలో ఎస్సీ కమిషన్కు 47,000 పైగా ఫిర్యాదులు వచ్చినాయి అంట. అండ్ భారతదేశాన్ని పర్యటిస్తున్న విదేశీ పర్యాటకులకు సంబంధించిన గణాంకాలు.
అండ్ అవయవదాతల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారట భారతదేశంలో. అండ్ పిఎం గతిశక్తి ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది. అండ్ భారతీయ నైపుణ్యాల సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ముంబైలో ప్రారంభము ఎందుకోసమో చూడండి. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం రిజిస్ట్రేషన్ల ప్రారంభము. అండ్ ప్రపంచంలో అతి తక్కువ దూరం ప్రయాణించే విమానం స్కాట్లాండ్ ఇటీవల ప్రారంభము. అండ్ స్టార్షిప్ ప్రయోగం చంద్రుడు అంగారకుడిపై పరిశోధనల కోసం ఉద్దేశించబడింది. ఇటీవల ఎలాన్ మస్క్ గారు ట్వీట్ ద్వారా చెప్పడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులు 988 కోట్లు గ్రామీణ అభివృద్ధి కోసము. ఈరోజు మనం చూడబోతున్నాము తొలేలోత్సవం. సిరిమానోత్సవానికి సంబంధించిన అంశము. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైన పల్లె పండుగ కార్యక్రమం. అండ్ అన్లీష్డ్ అనే ఒక పుస్తకం బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంబంధించింది, ఇటీవల వార్తలు నిలిచింది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.